కాంగ్రెస్ విధి విధానాలు పాలన నచ్చి మాజీ ఎమ్మెల్యే కొండ బాలకోటేశ్వరరావు పార్టీలోకి తిరిగి రావడాన్ని స్వాగతిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో బీఆర్ఎస్ నేత కొండ బాలతో పాటు మధిర నియోజకవర్గం నుంచి పలువురు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, దాదాపు 250 మంది కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొండ బాల రాకతో ఖమ్మంలో కాంగ్రెస్ మరింత బలం పుంజుకుంటుందని మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన కొండ బాలకు క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. వారు స్వగృహానికి మళ్లీ వెనక్కి వచ్చేసినట్టు శుభ సందర్భంలో వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాం. పెద్ద ఆయన రాకతో ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలం పుంజుకుంటుంది. ఇలా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం నచ్చి, ఖర్గే గారి సారథ్యం నడుస్తున్న ఏఐసిసి విధి విధానాలు నచ్చి, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన, ఉప ముఖ్యమంత్రి కలిసి తీసుకున్న నిర్ణయాల పట్ల ఆకర్షితులై మళ్లీ వారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తా ఉన్నారు. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటా ఉన్నాం. కింది స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి కూడా క్షేత్ర స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తులు, వారు ప్రజల సమస్యలు బాగా తెలిసినటువంటి వ్యక్తులు, స్థానిక సంస్థలపైన, అట్లాగే సెంట్రల్ బ్యాంక్ పైన, అట్లాగే మన చట్టసభల పైన కూడా చక్కటి అవగాహన కలిగినటువంటి నాయకులు వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో, వారితో పాటు వారి సారథ్యంలో చేరుతున్నటువంటి వారందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మనందరం కలిసి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ఆలోచనల్ని అమలు చేస్తూ ప్రజా సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా ప్రజల దగ్గర తీసుకుని వెళ్లి వారి అవసరాలు తీర్చే విధంగా మనం అందరం సమిష్టిగా పనిచేద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ముగిస్తాం.